హలో స్టూడెంట్స్, అందరికి హాయ్. ఓకే స్టూడెంట్స్, మరి రేపు ఎగ్జామ్ మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు. ఏం టెన్షన్ పడలేదు, పేపర్ ఈజీగానే వస్తుంది. ఈ 40 డేస్ ప్లాన్ అలాగే లాస్ట్ వీడియోస్ లో మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. ఆల్ లెసన్స్ అవి కానీ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 90 చెప్పాను కదా మీకు. ఆల్రెడీ ఈజీ, నేను మ్యాథ్స్ ఓన్లీ పాస్ అవ్వాలనుకున్న ఒక ఈజీ లెసన్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, రియల్ నంబర్స్, ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, వీటన్నిటిని బాగా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తుంది. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇదేం నాకు అమౌంట్ ఏం రాదు అనమాట. మీకోసం ఏదో ఇక్కడ చాలా మంది తెలియక అందరికి చదువు వచ్చినా కానీ గైడ్ లైన్స్ లేక ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట మ్యాథ్స్ లో. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ ఛానల్ క్రియేట్ చేయమని త్వరలోనే పాలిటెక్నిక్ కూడా చెప్తాను అనమాట. మరి ఎగ్జామ్ ఎలా రాయాలి? ఎగ్జామ్ మెయిన్ పాయింట్ గా గుర్తుపెట్టుకోండి. మెయిన్ పాయింట్ గా సెక్షన్ 1, ఓకే, మీ పేరు గిరి ఏం రాయకూడదు ఇక్కడ. సెక్షన్ 1 రాసి ఫస్ట్ ఆన్సర్ నుంచి రాయండి. సెకండ్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్ అలాగనే గీత కొట్టేసేసేయండి. మీకు ఏ ఆన్సర్ అయినా తెలీదా, నంబర్ రాసి గీత కొట్టేసేయండి, అంతే. ఓకే, ఇలా సెక్షన్ 1 సెక్షన్ 2 ఆర్డర్ వైజ్ గా రండి. అవును బ్రో, ఫస్ట్ గ్రాఫ్ చేయడం బెటర్ లేకుంటే లాస్ట్ మినిట్ లో చేయడం. ఫస్ట్ ఇన్విజిలేటర్ మీకు గ్రాఫ్ గాని ఇచ్చారనుకో, ఫస్ట్ గ్రాఫ్ కంప్లీట్ చేయండి. ఒకవేళ లేదు, ఎందుకు నేను గ్రాఫ్ ముందర కంప్లీట్ చేయమంటున్నాను అంటే, మెయిన్ పాయింట్ గా మీరు లాస్ట్ అన్ని ఆన్సర్లు కనుక్కున్న తర్వాత టైం అయిపోయే ముందర టెన్షన్ లో మీరు గ్రాఫ్ మిస్ అవుతారు. 8 మార్కులు ఈజీగా పోతుంది. ఫస్ట్ మీకు ఇన్విజిలేటర్ కన్నా గ్రాఫ్ ఇవ్వడం జరిగితే ఫస్ట్ 8 మార్క్స్ కంప్లీట్ చేసేసేయండి. అంటే గ్రాఫ్ అన్నిటికీ ప్రతిదీ. అవును బ్రో, మీరు ఎలా రాసే విధానం ఇలా రాయాలని చెప్పాను కదా, అలాగనే మీరు ఏమన్నా సెక్షన్ కానీ ఇంకో సెక్షన్ కానీ ఒక 8 మార్క్స్ కి ఒక్కొక్క పేజ్ వదిలేండి, అంతేగాని ఇంత కొంచెం మిగిలితే మళ్ళీ అక్కడ కింది నుంచి రాయడం అలా చేయొద్దండి. ఓకే, మెయిన్ పాయింట్ గా సెక్షన్ 3 8 మార్క్స్ క్వశ్చన్స్. మెయిన్ పాయింట్ గా మీరు ఇక్కడ ప్రాబ్లం చేసుకుంటూ నీట్ గా ఒక ఆర్డర్ లో రాసుకుంటూ వస్తారు కదా. మీరు ఫార్ములా అనేది పక్కకు రాయండి. ఖచ్చితంగా ఫార్ములా రాసినందుకు మీరు వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే అతను అండర్స్టాండ్ చేసుకుని రాశారు అని. ఓకే, లాస్ట్ కి మళ్ళీ వాళ్ళు మీరు ఏ ఆన్సర్ అయితే కనుక్కున్నారో దాన్ని బాక్స్ లో రాయండి ఖచ్చితంగా. లేకుంటే ఎక్స్ వాల్యూ ఇది, లేకుంటే హైట్ వాల్యూ ఇది అని మీరు అక్కడ రాయడం జరగండి. మీరు ఖచ్చితంగా లాస్ట్ లో బాక్స్ కానీ వేసి రాసినారు అనుకో, మీకు ఖచ్చితంగా మార్క్స్ అనేది పడుతుంది. ఇలా రాయాలి చూడండి. రాసే విధానం ఇది. అన్నిటికీ సెక్షన్ 1 సెక్షన్ 2 సెక్షన్ 3 డయాగ్రామ్ ఉందనుకో పెన్సిల్ తో వేయడం ఇలా. అవును బ్రో, చాలా మంది కొందరు ఏమనుకుంటారంటే, బ్రో మేము రఫ్ ఎక్కడ చేయాలి, ఏమన్నా పేపర్ తీసుకోవాలంటే అలాంటిది ఏం లేదు. మీరు లాస్ట్ పేజీ అంటే బుక్లెట్ లాస్ట్ పేజీ రఫ్ అని పెట్టేసి మీరు ఎంత క్యాలిక్యులేషన్ చేసేసుకోండి, ఏం పర్లేదు, తప్పు కాదు. ఒకసారి మేడం కూడా చెప్పండి, మేడం నేను ఇలా రఫ్ చేసుకుంటాను, మీరు లాస్ట్ కి సిగ్నేచర్ చేయడం అలానే. ఓకే స్టూడెంట్స్, మీరు ఏం టెన్షన్ పడొద్దండి, పేపర్ ఈజీగా వస్తుంది. మెయిన్ పాయింట్ గా మీరు అక్కడ భయాన్ని వదిలేండి. అవును బ్రో, నాకు కొంచెం ఆన్సర్ గుర్తురాదు, లేకుంటే నేను చేస్తున్న ఆన్సర్, ఎప్పుడు నీ ఆన్సర్ మీద డౌట్ పడద్దు. మెయిన్ పాయింట్ గా ఒకటే గుర్తుపెట్టకుండా చెప్తున్నాడండి. ఎగ్జామ్ ఎప్పుడైనా సరే కొంచెం అటు ఇటు రాసావంటే ఆ పాజిటివ్ బ్రెయిన్ తోనే రానిక ట్రై చేయి. అంటే ఆ ఎగ్జామ్ హాల్ నుంచి పాజిటివ్ బ్రెయిన్ తోనే నేను బాగా రాశాను అనుకుంటేనే రా. అంతేగాని నువ్వు అయ్యో నేను అది రాశాను, తప్పు చేశాను, ఈ ఆన్సర్ తప్పు రాశాను, ఆ టెన్షన్ లో ఆ ప్రెజర్ అనేది అయ్యో ఎలాగైనా ఏదో జరుగుతుంది అనే ఆలోచన విధానంలో నువ్వు ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్ వదిలిపోయి నెక్స్ట్ సబ్జెక్ట్ మీద కూడా పడుతుంది. ఆ నెక్స్ట్ సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంది. వదిలేస్తే ఇంకా అయిపోయింది. ఎగ్జామ్ హాల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా నువ్వు ఆ సబ్జెక్ట్ గురించి ఆలోచించేది, ఆ క్వశ్చన్ పేపర్ ఇంకా ఏదో ఒక వదిలేస్తే ఇంకా పక్కకు పడేసి, అర్థమైందా? మెయిన్ పాయింట్ గా వేరే దాని గురించి ఎగ్జామ్ హాల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకోసారి ఇంకా ఆ సబ్జెక్ట్ గురించి వెళ్ళొద్దు. ఓకే స్టూడెంట్స్, మరి ఇది అనమాట నేను హింట్స్ చేయాలనుకుంటుంది. మెయిన్ పాయింట్ గా సెక్షన్ గా ఫార్ములా పక్కకు ఉండాలి. మీరు లేదు బ్రో నేను పక్కకు రాయను మధ్యలో రాస్తానంటే దానికి బాక్స్ చేసేసుకోండి. లాస్ట్ ఇంకోసారి ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. ఇన్విజిలేటర్ గానీ ఫస్ట్ పేపర్ గానీ మీకు ఇస్తే గానా గ్రాఫ్ పేపర్ ఫస్ట్ ఇస్తే గానా మీరు గ్రాఫ్ ఫస్ట్ చేసి నిదానంగా చేయండి, ఏం టెన్షన్ అక్కర్లేదు. మన ఛానల్లో చెప్పిన ప్రతి క్వశ్చన్ రావడం జరుగుతుంది, అదైతే పక్కా కాన్ఫిడెన్స్ తో కాదు ఖచ్చితంగా వస్తుంది. నేను ఎందుకంటే ఈ 1 ఇయర్ దానికోసమే అనమాట కష్టపడింది. మీరు కూడా గైడ్లైన్స్ తెలుసుకొని పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరికి. ఓకే స్టూడెంట్స్, మీరు ఖచ్చితంగా ఎలాంటిది ఏం భయపడొద్దండి. మెయిన్ పాయింట్ గా మీకు ఒక ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు ఆ క్వశ్చన్ చదివిన ఏమిటనే అది ఫస్ట్ ఏ లెసన్, ఆ లెసన్ కి సంబంధించిన ఫార్ములాస్, మెయిన్ పాయింట్ గా 4 మార్క్స్ క్వశ్చన్స్, ఫార్ములా రాసి ఎక్స్ప్లెనేషన్ టర్మ్స్, మోడ్, మీడియన్, వీటికి సంబంధించి ప్రతి ప్రాబబిలిటీ, ప్రతి క్వశ్చన్ రియల్ నంబర్స్ లోని √8 √3 ఇలా ప్రతి క్వశ్చన్ మీద డౌట్ పడకుండా ఫుల్ మార్క్స్ కి రాయడానికి ట్రై చేయండి. మీకు ఎప్పుడన్నా క్వశ్చన్ అర్థం కాలేదా, క్వశ్చన్ అర్థం కాకపోతే గివెన్ దా ఫస్ట్ మీరు ఎప్పుడు మెయిన్ పాయింట్ గా క్వశ్చన్ ఫస్ట్ రాసేటప్పుడు గివెన్ దా వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ రాయి, అంతేగాని గివెన్ దా అన్నారని క్వశ్చన్ ఇచ్చేసావు మొత్తం తప్పది. ఓకే, మెయిన్ పాయింట్ గా నువ్వు దానికి సంబంధించి నువ్వు మెయిన్ పాయింట్ గా అర్థం చేసుకో. ఆ అర్థం చేసుకొని గివెన్ ఇచ్చిన వాల్యూస్ వాటిని రాసి తర్వాత ఏ స్టెప్ రాయాలి, ఎలా రాయాలి అని ఆలోచించి నిదానంగా రాయి, ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. నువ్వు అవును బ్రో నాకు లాస్ట్ ఆన్సర్ తప్పు వస్తాయి, నేను లెక్క మొత్తం ఆలే రాస్తా బాగా రాస్తాను, కానీ లాస్ట్ ఆన్సర్ తప్పు వస్తుంది నాకే అంటే 1కి 2 పార్లు నువ్వు రాస్తున్న ఆన్సర్ ఈ లైన్ రాస్తున్నప్పుడు ఈ రెండో లైన్ రాసేటప్పుడు ఫస్ట్ లైన్ లో నేను ఏమన్నా మిస్టేక్ చేస్తున్నానా,
ఇక్కడ మిస్టేక్ అవుతుంది అనేది అలా గమనించుకుంటా ఒక్కొక్క లైన్ గమనించుకుంటే లాస్ట్ ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. నీ ఆన్సర్ మీద నువ్వు డౌట్ పడొద్దు, అయ్యో తప్పు వస్తుందా, ఏమన్నా నంబర్లు చేంజ్ అయినప్పుడు, నువ్వు నేర్చుకున్న క్వశ్చన్ ఒకటి నంబర్లు చేంజ్ అయినప్పుడు టెన్షన్ పడద్దు. నువ్వు ఏ మెథడ్ అయితే నేర్చుకున్నావు అదే మెథడ్ తోనే రాయి. ఓకే, నేను స్పీడ్ మాట్లాడుతున్నా, ఈ వీడియో చెప్పాను కదా. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్. మీరు గాన ఖచ్చితంగా ఎగ్జామ్ పాస్ అవ్వాలని ఖచ్చితంగా కోరుకుంటాను. మీరు కూడా ఏ డౌట్ మీద లేకుండా మామూలుగా ముందుకు వెళ్ళి రాయండి, ఏం టెన్షన్ పడద్దండి. ఖచ్చితంగా పేపర్ అయితే ఈజీగానే వస్తుంది. ఏం బ్రో మీకు తెలుసు అంటే కాదు, ఎందుకంటే న్యూ సిలబస్, న్యూ చాప్టర్, అందులో మ్యాథ్స్ అంటే ప్రతి ఒక్కరు భయపడతారు కాబట్టి వాళ్ళు అక్కడ అంటే బోర్డ్ అనమాట, ఎగ్జామ్ బోర్డు కూడా కొంచెం ఈజీగానే ఇస్తుంది. మీరు గమనిస్తున్నారు లేనో, ఎస్సీఆర్టీ రిలీజ్ చేసిన మోడల్ పేపర్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారంగానే క్వశ్చన్స్ వస్తుంది. ఎన్ఎస్, పిఎస్, సోషల్ కూడా ఇలాగనే వస్తుంది. సోషల్ 3 days గ్యాప్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే స్టూడెంట్స్, మీరు ఖచ్చితంగా అందరూ పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ. తర్వాత మన పాలిటెక్నిక్ కూడా చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో. ప్రతిదీ ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ ఉంది, దానికోసం మీరు ఖచ్చితంగా సప్లై మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, పాలిటెక్నిక్ గురించి చెప్పడం జరుగుతుంది. ఏపీఆర్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకో, టెలిగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా మీకోసం రిప్లై ఇస్తాను. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్.